నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరినీ ఆకర్షిస్తున్నటువంటి నాయకురాలు. ముఖ్యంగా అధికార పార్టీకి మాత్రం షర్మిల అటాకింగ్తో ఈ రోజున ఒక వణుకు పుట్టుకుంది అనేటువంటి చర్చలు కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ కావడం కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. మరి ఈ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎలాంటి దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంది? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా వైఎస్ షర్మిల గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం బాగా చర్చనీయాంశంగా మారారు. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక గుదిబండలా తయారయ్యారు. అది జరుగుతున్నటువంటి చర్చలు. మరి ఈ రోజున వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డితో కూడా షర్మిల భేటీ అవ్వడం, ఇది రాజకీయంగా ఎంతో ఆసక్తిని కనబరుస్తోంది. ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు? ఇది జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం అండి. ఎవరైనా చెల్లెళ్ళని దూరం చేసుకుంటాడండి. జగన్మోహన్ రెడ్డి అత్యాశకి పోయి చెల్లెళ్ళని దూరం చేసుకున్నాడు. ఒక చెల్లెలనేమో ఆశ ఇవ్వకుండా దూరం చేసుకొని, ఇంకో చెల్లెలనేమో తన తండ్రి మర్డర్ జరిగితే న్యాయం ఇవ్వకుండా దూరం చేసుకొని, అదే కాకుండా అసలు మీరు నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడు షర్మిల రాజకీయంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె మీద రాజకీయ విమర్శలు కాకుండా నేరుగా ఆమె వ్యక్తిగత విషయాలని బయటకు తీసుకొచ్చి దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అదే మీరు సునీత రెడ్డి చూడండి, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని, వీళ్ళని ఏ విధంగా అంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వాళ్ళ క్యారెక్టర్ని ఏ విధంగా అసలు ఎంత నాశనం చేయాలని చూశాడో చూడండి. సాక్షి పత్రికలో ఈ రోజున షర్మిల గురించి రాస్తే షర్మిల కోపం వచ్చింది. అంతకు ముందు సునీత మీద, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె మీద, ఆమె వ్యక్తిగతంగా ఆమె మీద రాయటం, ఆమె భర్త మీద రాయటం, అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డికి అక్రమ సంబంధాలు అంటగడుతూ వార్తలు రాయటం. ఎవరైనా చేస్తారండి ఇలా? ఏ అన్న అయినా చెల్లెళ్ళని ఈ విధంగా ట్రీట్ చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెల్లెళ్ళని ఈ విధంగా ట్రీట్ చేశాడు. ఎందుకోసం, ఎవరి కోసం ఇదంతా చేశాడు అనేది ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్నది. మీరు క్వశ్చన్ అడిగినట్టు షర్మిల ఒక్కతే బయటికి రావటం కాదు, సునీత ఎప్పటి నుంచో బయటకు వచ్చి ఉన్నది. నా తండ్రిని హత్య చేసిన వాళ్ళని పట్టుకో అన్నా అని చెప్పి ప్రాధేయపడ్డది. అన్నా నా తండ్రిని చంపారు, నా తండ్రి అంటే నీ బాబాయి, ఆయన్ని చంపిన వాళ్ళని పట్టుకో అన్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళబడి బతిన్లాడితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరైతే చంపారు అని సునీత ఆరోపణలు చేసిందో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇదంతా రాష్ట్రం మొత్తం తెలుసు. ఒక సునీతకు లేకపోతే ఒక షర్మిలకు తెలిసిన విషయం కాదు ఇది, రాష్ట్రం మొత్తం తెలుసు. ఈ పరిస్థితుల్లో చెల్లెళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఎలా చేయాలి? సునీత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతూనే ఉంది. మనం గమనిస్తే తెలంగాణ హైకోర్టులో కేసు, ఆ బెయిల్ కేసు ఇది వచ్చినప్పుడు అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని ఏడిచింది సునీత. అంటే ఎంత కడుపు రగిలిపోయి ఉంటుందా అది. ఒక సునీత ఎగ్జాంపుల్ అది. షర్మిలని తీసుకొచ్చి ఒక సినిమా నటుడితోటి సంబంధం అంటగట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వైఎస్ షర్మిల రెడ్డి కాదు అని చెప్పి మురుసుపల్లి షర్మిల శర్మ శాస్త్రి అని పెట్టి, అంటే వైఎస్ తీసేసి వెనక రెడ్డి తీసేసి, బ్రదర్ అనిల్ బ్రాహ్మడు కాబట్టి ఆ శర్మ శాస్త్రి అది తీసుకొచ్చి షర్మిలకి తగిలిచి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారండి? ఇంత దారుణంగా? ఇటువంటి దారుణాలు చూసిన తర్వాత మరి ఆ చెల్లెళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకోవటంలో తప్పే ఉంటుంది. ఆ చెల్లెళ్ళిద్దరూ కలిసి ఇటువంటి ఒక అన్నకి గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకోవటంలో తప్పేంటి అని నేను అడుగుతున్నాను.
సార్ అలాగే ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే మాట్లాడితే దుష్టయం అంటూ ప్రతిపక్షాల మీద రంకెలేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తనకి ఏ మీడియా బలం లేదు అన్నారు. మరి షర్మిల ఈరోజు మాట్లాడుతూ నీ సాక్షిలో నాకు వాటా ఉంది, అదే సాక్షిలో నా మీద ఎలాంటి ప్రచారం చేస్తున్నావు చూస్తున్నాను అంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలతోటి మరి మీడియా ఉందా లేదా అనేది స్పష్టం అవుతున్నట్లు కనిపిస్తుంది కదా సార్. అవి ఎలా చూడొచ్చు అసలు? అసలు సాక్షి మీడియాలో ఇవాళైతే షర్మిల చెప్పింది చాలా 100% కరెక్ట్. ఎందుకు అంటే రాజశేఖర్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు, మొత్తం ఆస్తి కొడుక్కి కూతురికి చెరి సమానం అని క్లియర్ కట్గా చెప్పాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే షర్మిల తన తల్లి విజయలక్ష్మి పేరు ప్రతిసారి చెప్తూ ఉన్నది. వెళ్ళి మా తల్లిని అడుగు, నా తల్లి సాక్ష్యం అని ఆమె చెప్తూ ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు షర్మిల మీద ఒక ఆయన, అతని పేరు ఏదో ఉందో, అతని పేరు మనం ప్రస్తావించడం కూడా మన స్థాయి కరెక్ట్ కాదు. అతను తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు రైట్ హ్యాండ్గా ఉండి అసలు మొత్తం అన్ని కార్యక్రమాలు అతనే నడుపుతున్నట్టుగా ఫోజు కొట్టిన వ్యక్తి. అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతన్ని చేరదీసి నువ్వు షర్మిలకి వ్యతిరేకంగా చెప్పు అంటే అతను వచ్చి ఏం చెప్తాడంటే రాజశేఖర రెడ్డి చనిపోగానే అసలు ముఖ్యమంత్రి పదవి అడిగిందే షర్మిల అని చెప్తున్నాడు. ఎంత నీచం అసలు ఏమన్నా ఆరోపణకి అర్థం ఉందా? అందుకనే ఆమె ఈ జోకర్లు బ్రోకర్లు అన్న పదాలు వాడింది. వీళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు బ్రదర్ అనిలుట షర్మిలని, మన సోనియా గాంధీని కలిసి షర్మిలని ముఖ్యమంత్రిని చేయమని అడిగాట. దానికి షర్మిల కూడా కరెక్ట్ రిప్లై సమాధానం చెప్పింది. పక్కన భారతిరెడ్డి కూడా ఉంది, భారతిరెడ్డిని అడుగు, భారతిరెడ్డితో చెప్పించు అని అడిగి. అంటే ఎంత పరువు తీసుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి తన పరువుని తానే తీసుకుంటున్నాడు. ఇటువంటి జోకర్లని బ్రోకర్లని అడ్డం పెట్టి తప్పుడు వార్తల్ని ప్రచారం చేసుకుంటూ తప్పుడు వాదనలని ప్రవేశపెడుతూ షర్మిల పరువు తీస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ పోతున్నది జగన్మోహన్ రెడ్డి పరువే. అట్లాగే చూస్తే ఈ రోజున అంటే పోటీ, రేపు ఎన్నికల్లో పోటీ అనేటువంటి అంశం కూడా చర్చల్లోకి వస్తూ ఉంది సార్. మరి ఈరోజు షర్మిల సునీత భేటీ కావటం, మరి షర్మిల కడప పార్లమెంట్కిను సునీతారెడ్డి గారు పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. వాటికి ఏమైనా అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? దీనికి పాసిబిలిటీ అయితే ఉందండి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు కావాలి అంటే, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అంటే తెలంగాణలో ఇప్పుడు పటిష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో గెలవడానికి అవకాశం ఉంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగుపరుచుకున్నది, అక్కడ కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కనీసం 2 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అందుకని నా అంచనా ప్రకారం కూడా షర్మిలని కడప పార్లమెంటుకు పోటీ చేయించడానికి అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు కాబట్టి. షర్మిల కూడా కడప పార్లమెంటులో పోటీ చేస్తే ఆ కడప పార్లమెంటే కాకుండా రాజంపేట మీద కూడా ఆమె ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ విధమైన అక్కడ పరిస్థితులు మారతాయి. అట్ ది సేమ్ టైం సునీతకి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే పులివెందుల వాళ్ళ నాన్నది, అంటే వైఎస్ వివేకానందరెడ్డి ప్రాతినిధ్యం వహించేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆ కాలంలో కూడా మొత్తం అక్కడ వ్యవహారాలను చక్కబెట్టింది, అక్కడ పేద ప్రజలకి అండగా నిలబడ్డది వైఎస్ వివేకానందరెడ్డి. ఎమ్మెల్యేగా రాజశేఖర్ రెడ్డి పేరుకే ఉన్నాడు, అక్కడ వ్యవహారాలన్నీ పేద ప్రజలకి అండగా నిలబడ్డది వైఎస్ వివేకానందరెడ్డి. అందువల్ల వైఎస్ వివేకానందరెడ్డి కూతురుగా సునీత కనుక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే అసలు విపరీతమైన పరిణామాలు సంభవించడానికి అవకాశం ఉంది. రాజకీయంగా అది జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అవుతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వైఎస్ షర్మిల ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డికి ఒక గుదిబండలాగా తయారైతే, ఇప్పుడు తాజాగా సునీత రాక కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని పూర్తిగా దెబ్బ కొట్టేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక రాబోయేటువంటి ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి సమాధి అయితే కనుక ఘోరీ కట్టబోతున్నట్లుగా అయితే పరిస్థితులన్నీ పరిణమిస్తూ ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.